ఈ రాష్ట్రంలో 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని ఒక దూరదృష్టితో 100 ఏళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు ప్రణాళికలు రచించారు, ఆచరణ ప్రారంభించారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమి లేదు, ఉన్న పనులను కూడా ఈరోజు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు. 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి ప్రజలకు ఆ జిల్లాలోనే వైద్యం అందాలి, విద్య రావాలి, డాక్టర్ల సంఖ్య పెరగాలి, పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్నది కేసీఆర్ గారి కల. ఆనాడు గత ప్రభుత్వాలు మొత్తం కలిపి తెలంగాణలో 2,850 మెడికల్ సీట్లుంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో 10,000 ఎంబీబీఎస్ సీట్లను పెంచడం జరిగింది. ఆ రకంగా చేశాం. ఇలా బాధ కలిగేది ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గం, మా సబితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీకి జీవో నంబర్ 86 5/7/2023 నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నంబర్ 162 ద్వారా 176 కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ 500 పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం. 27/9/2023 నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆ ఆసుపత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం. ఇవాళ దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు, ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు. 2 రకాలుగా నష్టం. మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఒక ఆసుపత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది. ఇవాళ జనరల్ మెడిసిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైతుంది, ఏ కరీంనగర్ లను వరంగల్ లను సిద్దిపేట మెడికల్ కాలేజీలు ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి. కానీ మనము టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశం ఏంది, సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి. ఇలా 400 పడకలు ఇళ్లకు వస్తే ఈ 1000 పడకల్లో 400 తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది, అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది.